హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బయట ఎండలు చూస్తుంటే అప్పుడే సమ్మర్ వచ్చేసింది అనిపిస్తోంది కదా. ఈ ఎండలకు మన శరీరాన్ని రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మంచినీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ ఉండాలి. మన శరీరానికి ఎంతో మేలు చేసే మరియు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన దానిమ్మ పండ్ల జ్యూస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ముందుగా తాజా దానిమ్మ పండ్లను తీసుకొని అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిమ్మ పండ్లను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మేము ఇక్కడ మొత్తం 9 దానిమ్మ పండ్లను తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఒక గ్లాస్ ప్యూర్ దానిమ్మ జ్యూస్, అలాగే ఇంకో 3 గ్లాసులు దానిమ్మ పండ్ల గింజలు పాలతో కలిపి మిల్క్ షేక్ చేశాము. ఇప్పుడు ఒక దానిమ్మ పండుని తీసుకొని పైభాగంలో ఇలా జాగ్రత్తగా కత్తితో కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిన విధంగా దానిమ్మ పండు చుట్టూ ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా దానిమ్మ పండును ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి తెల్లని తొక్కను బయటకు తీసివేయాలి. ఇప్పుడు దానిమ్మ పండు నుండి ఈజీగా గింజలు బయటకు తీయడానికి పండును కిందకు ఇలా తిప్పుకొని చేతితో లేదా ఏదైనా గరిటెను ఉపయోగించి గింజలు కిందకు పడేలా కొట్టాలి. ఈ విధంగా చేయడం వలన గింజలను త్వరగా బయటకు తీసుకోవచ్చు. చూడండి, గింజలన్నీ చాలా ఈజీగా బయటకు వచ్చేసాయి. ఇలా గింజలను బయటకు తీయడానికి మీకు ఇంకా ఏదైనా టిప్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మిగతా దానిమ్మ పండ్లను కూడా ఈ విధంగా కట్ చేసుకొని గింజలను ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులో బయటకు తీసిన దానిమ్మ గింజలను వేసుకొని ఒకసారి కడిగి ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి దానిమ్మ గింజలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మేము చక్కెర, ఐస్ క్యూబ్స్, నీళ్లు వేసుకోలేదు ఫ్రెండ్స్. కావాలంటే మీరు వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెపై వడగట్టుకునే గరిటెను ఉంచుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒక గరిటె తీసుకొని జ్యూస్ అంతా గిన్నెలోకి పడేలా ఒత్తుకుంటూ వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న రసాన్ని గింజలు మరియు తొక్కను వేరు చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి అన్ని దానిమ్మ గింజలను ఒకేసారి వేసుకోకుండా మిక్సీకి సగానికి వేసుకుంటే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వడగట్టుకున్న ఈ జ్యూస్ను ఇలా ఒక గ్లాసులోకి పోసుకొని సర్వ్ చేసుకోవాలి. దానిమ్మ పండ్లతో ప్యూర్ జ్యూస్ రెడీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దానిమ్మ పండ్లతో ఈజీగా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన టేస్టీ విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.